Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు కదా మమ్మీని కూడా. 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. సూపర్. నాతోనే. చెల్లి ఇప్పుడు చెల్లి అక్కడ ఆఫీస్లో మేనేజర్ జాబ్ వచ్చింది. యూకేలోనే ఫుల్ టైం జాబ్. ఇక్కడ అక్కడే పెళ్లి చేసుకుంటదంట. అమ్మో ఫిక్స్ అయిపోయి రావడ. రీసెంట్లీ వచ్చింది కదా 2 years తర్వాత. ఫ్యూచర్ ప్లాన్స్ అడిగాను, ఏంటి మన వస్తావా రావా అంటే నో నాకు అక్కడ నేను అంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను, ఇంత కాంపిటీషన్ రెసిషన్ టైంలో నేను వదిలేసుకొని రాను. ఇన్ ఫ్యూచర్ కూడా అక్కడ సెటిల్ అయినా ఎవరైనా పర్సనే చూడండి, నేను చేసుకుంటాను, అక్కడే ఉంటాను, నేను వచ్చి పోతూ ఉంటాను. నాకు మళ్ళీ ఇప్పుడు ఇదంతా వచ్చి షిఫ్ట్ చేయడం ఇష్టం లేదు. అంత కష్టపడింది దేనికి, ఇన్ని సాక్రిఫైస్లు చేసి డాడీ ఇక్కడ చనిపోతే నేను మిమ్మల్ని వదిలేసుకొని అక్కడ అంత కష్టంగా నిల్చొని గివ్ అప్ చేసి ఇక్కడ రావడానిక. సో ఐ విల్ మేక్ మై లైఫ్. మేబీ నెక్స్ట్ 5 yearsలో నాకు రావాలి అనిపిస్తే కొంచెం మనీ వేసుకొని వెనకకి వచ్చేస్తా, కానీ ఇప్పట్లో అయితే నా గురించి హోప్ పెట్టుకోవద్దు అని చెప్పింది. అంటే హోప్ పెట్టుకోగానే సంవత్సరానికి ఒక్కసారైనా రా అని చెప్తున్నా నేను. చాలా అంటే అంది, నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టు, గృహప్రవేశంకి వస్తా అని ఛాలెంజ్ చేసిపోయింది. ఓకే మా చెల్ల రావాలంటే నాకు ఇల్లు కావాలి గైస్. యా ఓన్ హౌస్ లేదు కదా, ఒక అకేషన్ పెట్టుకో ఇల్లు ఇచ్చారు ఆవిడ. యా అన్నది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వేమో పెళ్లి నీకా ఈ కెరియర్లో ఇప్పుడప్పుడు చేసుకునేలా లేవు, నేను చేసుకోవాలంటే నా హస్బెండ్ వాళ్ళని మనకు ఇల్లు ఉండొద్దా, నువ్వు తొందరగా ఇల్లు కట్టు, నేను రావాలి కదా నా హస్బెండ్తో. అంటే ఎంతసేపు నీ పెళ్ళి నీళ్ళే కానీ నాదేంటి అన్నారు. లైక్ చాలా కాన్వర్జేషన్స్ అయితే చాలా మిస్ అవుతాము, నవ్వుకుంటాము. కొంచెం నేను చెల్లె కలిసి మమ్మీని రోస్ట్ చేస్తాం, కొంచెం మమ్మీ నేను కలిసి చెల్లెని. సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్. 2 daughters 1 mother is a best combination, or else single mother single daughter is a best combination నాకు తెలిసి. సో ఇప్పుడు మీరు అదే కాంబినేషన్లో ఉన్నాం. చెల్లి సపోర్ట్ ఏమైనా ఉంటుందా? చెల్లి యాక్చువల్గా సపోర్ట్ చేయడానికి ఎప్పుడు వెనకాడదు. కాకపోతే నాకేంటి అని అంటే నేను ఎప్పుడు తీసుకోను, మ్యాక్సిమం చాలా రేర్. నేను ఒకటే చెప్తా, మమ్మీ నేను చూసుకుంటున్నా, నేను నా దాంట్లో నేను నా ఇల్లు నా కెరీర్ నేను చూసుకుంటా, నేను నీ పైన డిపెండ్ అవ్వను. నీకేమన్నా మమ్మీకి ఇవ్వాలి అని అనిపిస్తే యూ కెన్ గివ్ సంథింగ్ టు మామ్, కానీ నాకు వద్దు. నువ్వు మమ్మీకి ఇచ్చే దాంట్లో అది వాడి ఇంట్లో మమ్మీని అయితే నేను చూసుకోను. అది మమ్మీ దాచుకుంటుందా, నగలు కొనుక్కుంటుందా, చీరలు కొంటుందా. సో మమ్మీకి 10,000 పాకెట్ మనీ వేస్తుంది. మమ్మీ మెడిసిన్స్, ఫుడ్, ఇక్కడ ఖర్చులు, బట్టలు, పండగలు, పబ్బాలు, రిలేటివ్స్, పెట్టడాలు, పెట్టిపోతూ అవన్నీ నేను చూసుకుంటా ఎట్లా మమ్మీ తరఫున. ఇంకా మా మమ్మీకి ఒక పాకెట్ మనీ వస్తుంది, అది మమ్మీ యూజ్ చేసుకుంటుంది. ₹1 ఇవ్వదు. నేను ఎప్పుడైనా లేకపోతే మా మమ్మీ పాకెట్ మనీ మమ్మీకి ఉంటుంది. లేకపోతే నాకు కాల్ చేసి ఇగో కూరగాయలు అయిపోయినాయని 250 పెట్టి నేను తెచ్చినాను, నాకు ఒకసారి జీపే చేయి 250 అంటది. మై మనీ ఈజ్ హర్ మనీ, మై సిస్టర్ మనీ ఈజ్ హర్ మనీ, బట్ హర్ మనీ ఈజ్ నాట్ అవర్ మనీ. ఆమె మనీ అట్లా. అరే ₹10 ఖర్చు పెట్టినా చెప్తుంది నాకు. నానా ₹10 అయింది నానా దానికి ఇయ్యి అంటే, మమ్మీ ₹10 వాడని జీపే చేస్తాడా, మమ్మీ నీ దగ్గర ఆల్రెడీ చెల్లి చూడే, అవి నా పైసలు నేనెందుకు తీస్తాడే, నువ్వు కూడా ఉంటున్నావు కదా మమ్మీ ఇంట్లో. అడగను. యా చెల్లి ఇప్పటివరకైతే నేను సపోర్ట్ తీసుకోలేదు. మేబీ ఒకవేళ నేను బిగ్ బాస్కి వెళ్తే నా ఇల్లు గడవాలి, రెంట్ గడవాలి, కాబట్టి అక్కడ ఉన్నాను మన చెల్లని చూసుకోమని చెప్పాను. షీఈస్ రెడీ టు టేకప్. నేను ఏమంటా అంటే, నువ్వు మా పైన డిపెండ్ అవ్వదు, నీకు చేసేదంతా చేసేసిన, నీది నువ్వు చూసుకో, మేము నీ పైన డిపెండ్ అవ్వము, ఎవరెవరికి బర్డెన్ అవ్వలేరు. సో చెల్లిది నాకు తెలిసి లోన్ పెట్టి చదివించారు కదా, అదంతా మీరే క్లియర్ చేసుకున్నారు? అంతా నేను క్లియర్ చేయలేదు. ఒక 1.2 years వరకు నేను సపోర్ట్ చేశాను లోన్ కడుతూ. తనకి ఒక పార్ట్ టైం వచ్చి తను కొంచెం సెట్ అయ్యి, తను వెళ్ళిన 2 monthsకి డాడీ చనిపోయింది, అది కూడా చిన్నదే. అప్పుడు ఇవంతా జగలైపోయి చాలా అయింది. ఒక పాయింట్ వరకు నేను హెల్ప్ చేశాను. ఎప్పుడైతే తనకు పార్ట్ టైం వచ్చిందో షీ పిక్డ్ అప్ హర్ ఓన్ లోన్. నా పేరు పైన ఉన్న తను పికప్ చేసుకొని మాకు ఒక ఆల్మోస్ట్ అప్పులన్నీ అయిపోయినాయి. ఇంకొక 2 lakhs చెల్లి లోన్ కడితే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ డెప్. 25 lakhs నుంచి ఇక్కడ వరకు వచ్చినామంటే ఇట్స్ నాట్ ఈజీ. యా విత్ ఇన్ 3 yearsలో అంతే, 2.5. 2.5. సో యా అయిపోయింది. అదే మొన్ననే కూర్చొని మాట్లాడుకుని ఇంకెంత ఉంది అని బ్యాంక్ వెళ్ళి అడిగితే ఇంకా 2 lakhs ఉంది. అంతేనా, ఇప్పుడు ఎంత ఈజీ అనిపిస్తుంది, 2 lakhs అయినా సరే అయిపోతుంది, అసలు పెద్ద భారం పోతుంది, ఇంకేం లేదు. ఇక్కడ నుంచి ఆ 2 lakhs తర్వాత మేము సంపాదించుకునేదంతా మా సేవింగ్స్కైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కైనా ఉంటుంది తప్ప అప్పు ఉండదు, మైనస్లో లేము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకు కూడా నేను సూపర్ అను గారు, సూపర్. ఎంత హ్యాపీ ఉందంటే, మీరు ఎంత హ్యాపీ ఉన్నారో తెలియదు కానీ చెప్తుంటే ఫెల్ సో మచ్ హ్యాపీ అనమాట. ఓకే, సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది?
యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు మంజుష గారు. ఎవరైనా నాకు చెప్పి ఇట్లా చేయాలి, నన్ను ఎవరైనా డైరెక్ట్ చేసి ఓపికగా చెప్పారనుకో ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది. కానీ పర్టికులర్గా యాక్టింగ్ చేయాలి యాక్ట్రెస్ అవ్వాలన్నది అయితే లేదు. లేదు, ఓన్లీ యాంకరింగ్ మీ సీట్కే బాంబ్ పెట్టాలి. వచ్చేయండి పర్వాలేదు. బాంబ్ లాగా యా. సో వెయిటింగ్. మీ అందరిని చూసి చాలా నేర్చుకున్నాను. మీ షోస్, మీ యాంకరింగ్స్. నేను ఇప్పుడు శ్రీముఖిని కూడా లోపల చూసి అరే అవును కదా, అంటే నా స్టైల్ ఇది కదా, ప్రొఫెషనల్ యాంకర్స్ ఓకే ఈ ఎలిమెంట్లో ఇలా తిప్పాలేం. అక్కడ అందరు గేమ్లో ఏం అబ్జర్వ్ చేస్తారో నేను మాత్రం శ్రీముఖిని ఓ అచ్చా పాపం ఇన్ని గంటలు నిల్చోవాలా వీళ్ళు, ఓకే శ్రీముఖికి ఉన్న ఎఫర్ట్ ఇది, ఇంత హీల్స్లో ఇంతసేపు నిల్చొని ఇంతమందిని మేనేజ్ చేయాలి, అప్పుడప్పుడు షో అటు ఇటు అవుతుంటుంది, షీ నీడ్ టు బి వెరీ అటెంటివ్, లైక్ యూనో వెంటనే టర్న్ చేసేస్తుంది గేమ్ని. ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడం ఏదైతే ఉందో, ద వే షీ హోల్డ్, అవన్నీ అంటే ఒక్కొక్కరిని చూసి అట్లా నేర్చుకుంటాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఒకలాగా అనిపిస్తుంది వెన్ ఐ కంపేర్ టు ఆల్ ద అదర్ పీపుల్. మీ ఇంటర్వ్యూస్ చూస్తే యూ వాంటెడ్ టు బ్రింగ్ సో మచ్ పాజిటివిటీ టు ద షో. నాకు అనిపిస్తుంది ఏదో టీఆర్పీ కోసం వాడామా అన్నట్టు ఉండదు మీరు చూసినప్పుడు. అందుకే మీరు అడిగితే నేను వెంటనే వచ్చేస్తున్నా నేను అని. సో చాలా కనెక్షన్ అనిపిస్తుంది. అట్లా నేను ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి. సో ఇంప్రూవ్ అవుతున్నా, చూస్తున్నా, ఇంకా నేర్చుకునేది నిలబెట్టుకునేది చాలా ఉందని నాకు అర్థమైంది. లెట్స్ వర్క్ ఇట్ ఆన్ దట్ మేబీ ఫ్యూచర్. 100% నేనైతే చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాను. Yeah, మంచి హోస్ట్, మంచి యాంకర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఎవ్రీథింగ్ ఆల్రెడీ చేశారు కదా విజయ్ యాంటోనీ గారిని. యా అదైతే సర్ప్రైజ్ నాకు ఉంది అసలు. బుట్ట బొమ్మలా రెడీ అయ్యి చెప్పేశారు తెలుసా, పెద్ద యాంకర్ కేసినట్టు. చాలా అచీవ్మెంట్ లాగా అనిపించింది. నేను సోషల్ మీడియా వరకే చేసా కదా కాంటెంట్. వాళ్ళు నాకు స్పిరిట్ మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి లేదు మీరే చేయాలి, కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటున్నాము, మాకు ఇట్లా క్రియేటర్స్ నుంచి కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ నేను రానాకు చేశాను కదా, వాళ్ళకి ఐడియా ఉంది, మాకు మీరే కావాలని టైం లేదు సార్, మరి ఇంత రాత్రి చెప్తున్నారు రేపు కదా అని అంటే లేదు మీరే రావాలి చూడండి అది అని అంటే అదైతే వితౌట్ ప్రిపరేషన్ జస్ట్ వీ వెంట్, వెళ్ళాము, అయింది. గుడ్ థింగ్ ఏంటంటే ఇదే విజయ్ యాంటనీ గారికి మార్గన్ ప్రమోషన్స్ 2 months బ్యాక్ చేసినప్పుడు సార్ దగ్గర నేను విపరీతమైన స్కిల్స్ వాడాను అనమాట. సార్ ఈ యాంగిల్లో ఇట్లుండాలి, మీరు ఇటు కూర్చొని షోల్డర్ షాట్ ఇది అది హెడ్ షాట్ అని నేను ఏదో నా రీల్ని నేను డైరెక్ట్ చేస్తుంటే ఆయన మొత్తం చూసి ఇట్లాను అసలు నువ్వు ఏంటి క్రియేటరా డైరెక్టర్ అంటే, సార్ నేను క్రియేటరే కానీ యాంకర్ అవ్వాలనుకుంటున్నాను అంటే అన్ని బంజే, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వు, నీకు చాలా టెక్నికల్ స్కిల్ ఉంది, నీకు అర్థం కావట్లేదు, ఒక మంచి డిఓపి ఇస్తే మస్తు గ్రూమ్ అవుతాను అదంటే వద్దు సార్ ఉన్నాయే ఎలుగబెట్టలేక వస్తున్నాయి, ఇప్పుడు లేని ఒకటి తెచ్చుకో అని అనుకున్నాను. ఆయన చాలా జోక్ వేసారు నాతోని మాట్లాడాడు, ఆయన నన్ను గుర్తుపట్టాడు అనుకున్నా. నేను వెళ్ళి కూర్చోగానే హీ వాజ్ లైక్ ఏ మై అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నాడు. ఐఎమ్ టుడేస్ హోస్ట్ అని చెప్పగానే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఇదంతా మెంట్ టు హ్యాపెన్ ఏమో అని అనిపించింది ఆయనకి. చాలా పొగిడాడు, ప్రొడ్యూసర్కి చెప్పాడు చాలా టాలెంటెడ్ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అమ్మాయి 2 months బ్యాక్ చెప్పింది యాంకర్ అవ్వాలని, నన్నే హోస్ట్ చేస్తుంది సార్ నాతో అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. మేనిఫెస్టేషన్ ఇది అసలు కంప్లీట్ గా ఒక మెమరబుల్ ఇదంతా జరుగుతుంటే రానా గారు ఏమవుతుందని చూడడానికి వచ్చారు, కెమెరా వెనకాలకి హాయ్ చెప్పి వెళ్ళారు. రానా గారు నాకు హాయ్ చెప్పారు అని.